జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్జీస్ జర్నీ. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి 2 నోటీసెస్ అయితే వైరల్ అవుతున్నాయి కదా. అండ్ నేను ఒక నోటీస్ గురించి అయితే ఆల్రెడీ వీడియో చేశాను, కానీ అందులో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అది ఫేక్ నోటీస్ అని. సో నేను వీడియో మధ్యలో కూడా చెప్పాను, నేను ఇది ఫేక్ నోటీస్ అయ్యి ఉండొచ్చని. అండ్ మీరు ఒకసారి కావాలంటే ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ ఇంకొక నోటీస్ కూడా అయితే రీసెంట్గా వచ్చింది, దాని గురించి కూడా అయితే నేను ఈరోజు వీడియోలో అయితే డిస్కషన్ చేసి చూస్తాను. సో రెండు నోటీసులో కంపేర్ చేసి ఫేకా రియలా ఫిజికల్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో నేను డీటెయిల్గా నేను చెప్పబోతున్నా. అండ్ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన నోటీస్, అండ్ ఈ నోటీస్ ఫేక్ అని అయితే అందరికీ తెలిసింది కదా. సో సారీ ఫర్ దట్, నేను కూడా ఫేక్ అనే చెప్పాను. బట్ ఇదేంటంటే మనకు ఒక అనాలిసిస్ అనేది తెలుసుకోవచ్చు దీన్ని బట్టి, ఎందుకంటే మనకి ఫిజికల్ మ్యాక్సిమం వచ్చేసి ఆగస్ట్ మంత్లోనే ఉంటుంది. సో మీరైతే కన్ఫర్మ్గా ప్రిపేర్ అయిపోండి. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి అయితే ఫిజికల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరు, సో దీని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సర్క్యులర్ అనేది బాగా రొటేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. సో చూడండి అది కూడా ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఈ సర్క్యులర్ చూసుకుంటే మనకి ఇది కూడా సిఆర్పిఎఫ్ నోడల్ ఫోర్స్ అని చెప్పి అయితే రిలీజ్ చేశారు. సో ద పిఎస్టీ ఏముందో ఒకసారి నోటీస్ అయితే చూడండి మీరు. ద పిఎస్టీ పీఈటీ ఈవెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2023 ఇన్ సిఏపిఎఫ్స్ ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ ఫర్ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టెన్షియర్లీ షెడ్యూల్ ఫ్రమ్ 27th August ఆన్వర్డ్స్. సో 27th నుంచి ఉండొచ్చు అని ఈ వీడియోలో అయితే చెప్తున్నాడు. అండ్ ద అడ్మిట్ కార్డ్స్ ఫర్ ఫిజికల్ టెస్ట్ అండ్ స్టేజ్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్ ఇన్ డ్యూ కోర్స్. సో సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు అని అయితే ఈ నోటీస్లో అనేది చెప్తున్నాడు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ సిఆర్పిఎఫ్ వెబ్సైట్ ఫర్ టైమ్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్. సో ఎప్పటికప్పుడు మనకి సిఆర్పిఎఫ్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండమంటున్నాడు. అండ్ ఆల్మోస్ట్ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన వితిన్ సెకండ్స్లో మీ అందరికీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో చాలామంది అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉంటున్నారు. సో మీకు ఎవరు నచ్చిందో వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా మీకు అయితే తెలిసిపోతుంది. అండ్ మనకి ఏంటంటే ఫిజికల్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అండ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అంటే, సో మనకి ఫిజికల్ నేనైతే సెకండ్ వీక్లో కండక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నా, సెకండ్ ఆర్ థర్డ్ వీక్. సో సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో కండక్ట్ చేస్తే మనకి 10 days బిఫోర్ అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే మనకి ఆగస్ట్ 10 ఆర్ 12th లోపు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. సో 12th ముందే మీకు అయితే అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ 12th 1 weekలో అయితే మీకు ఫిజికల్ స్టార్ట్ అయిపోద్ది, అడ్మిట్ కార్డ్స్ వచ్చిన 1 weekలో. సో అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఈవెంట్స్ ఆల్సో. సో అందరూ అయితే మంచిగా ఫిజికల్ ప్రాక్టీస్ అవ్వండి అండ్ మంచిగా పాస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ పర్మిటెడ్ ఫర్ పిఎస్టీ పీఈటీ వితౌట్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ లేకపోతే మాత్రం మిమ్మల్ని అలౌ చేయడానికి ఇక్కడ బోల్డ్ చేసి అయితే మరీ చెప్తున్నారు. సో బోల్డ్ అంటే ఇక్కడ ఇదిగో హైలైట్ చేసి అయితే చెప్తున్నారు కదా. సో ఈ హైలైట్ చేసింది. అండ్ ఫిజికల్కి ఏమేమి కావాలి అన్నది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. సో ఎవరైనా చూడకపోతే అది కూడా వెళ్ళి చూసేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే 2025 నోటిఫికేషన్కి. సో 2025 నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్ని పోస్టులు తీశాడు, సో దాని గురించి అయితే నేను చెప్పబోతున్నా. సో డోంట్ మిస్ దట్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా అందరికైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక సిగ్నేచర్ అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కన్ఫర్మ్గా ఈ నోటీస్ వాళ్ళే రిలీజ్ చేశారని చెప్పక్కర్లేదు. సో ఎందుకంటే ఇది కూడా కాపీ చేసి ఎడిట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ సిగ్నేచర్ కూడా అవ్వచ్చు. సో అందుకోసమనే. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్, జై భారత్.